ఇదంతా చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో మరి రచించి రూపొందుకున్నటువంటి ఒక భారీ స్కామ్ గా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ స్కామ్ కి ఎవరైతే సూత్రధారులు పాత్రధారులు ఉంటారో రానున్న కాలంలో మా జగనన్న ప్రభుత్వం వచ్చాక, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా వీళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కూడా విసిరాను. అండ్ రెండోది మీరు అడుగుతా ఉన్నారు, రెండో క్వశ్చన్, జైల్లోకి పంపిస్తారా, ఆయన్ని పంపిస్తారా అని. ఒకటండి, మేము చెప్తుంది ఇందాక కూడా నా ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాను. ఏమని, దీంట్లో వీళ్ళు చేస్తున్నటువంటి స్కామ్ లో సూత్రధారులు పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ మేము అధికారంలోకి వచ్చాక ఇస్తాము. అప్పుడు ఆ ఎంక్వైరీలో తేలినట్టు దాని యాక్షన్ ప్లాన్ తీసుకుంటాం అని చెప్పి దాని తగ్గట్టు యాక్షన్ ఉంటుంది. అది మేము మా యాక్షన్ ప్లాన్ అనేది ఫర్దర్ మేము ఏం చేస్తామనేది చెప్పాము. అది మేము చెప్పాము. ఇక మీరు అన్నట్టు వాళ్ళని జైల్లో వేస్తారా వీళ్ళని జైల్లో వేస్తారా అంటే, ఒకవేళ గనక సత్యకుమార్ గారికి వాళ్ళకి ఇంటర్నల్ గా ఏమైనా బాధలు ఉన్నాయేమో, ఆయనకి ఏదైనా బాధలు ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇక మిగతా అంశాలన్నీ వాళ్ళ ఇంటర్నల్ కి సంబంధించినటువంటి విషయాలు, దాని మీద నేను పెద్ద కామెంట్ చేయకూడదు. సో కాబట్టి ఎవరైనా ఎవరు తప్పు చేసినా వాళ్ళకు మాత్రం చట్టం తన పని తను చేసుకుపోతుంది. కాబట్టి ఆ చట్టం ముందు ఎవరైనా కూడా దోషులుగా నిలబడాల్సిందే తప్పు చేస్తే.